సర్కిల్స్లో ఒక థీరం ఇక్కడ థీరం ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ టు ద pair of tangents drawn from Px1, y1 to the circle S is identically equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is s1 square equal to s into s11. దీన్ని ప్రూవ్ చేద్దాము. థీరం ప్రూఫ్ Px1, y1 is the external point. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి L ఈక్వల్ టు లైన్ కట్ ద సర్కిల్ అట్ ఏ అండ్ బి. ఈ L ఈక్వల్ టు 0 అనే లైన్ సర్కిల్ని ఏ బి దగ్గర కట్ చేస్తుంది. Circle equation is given. S is identically equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Let Px1, y1 let the line L equal to 0 passing through Px1, y1 cut the circle at A and B. Let B is equal to x comma y. A divides PB in the ratio k:1. ఇక్కడ ఈ పీబీ లైన్ని ఈ క్యాపిటల్ ఏ వచ్చేసి k:1తో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా అప్లై చేద్దాము. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n m/2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇక్కడ k:1 రేషియోలో m వచ్చేసి k అవుతుంది, n వాల్యూ 1 అవుతుంది. p పాయింట్ x1, y1 దీని కోఆర్డినేట్స్ x1, y1 అనుకున్నాము, p కోఆర్డినేట్స్. bx, y అనుకున్నాం కాబట్టి b కోఆర్డినేట్స్ x2, y2 అనుకున్నాము. ఇప్పుడు ఫార్ములా ప్రకారము mx2, m అంటే k, x2 ప్లస్లో x ఉంది, k ఇంటూ x ఏమవుతుందంటే kx అవుతుంది. n ప్లస్లో 1 ఉంది, x1 ప్లస్లో x1 ఉంది, 1 ఇంటూ x1 అవుతుంది బై m ప్లస్లో k వస్తుంది, n ప్లస్లో 1 వస్తుంది, k ప్లస్ 1. అట్లా m/2, m ప్లస్లో k ఉంది, y2 అంటే y, k ఇంటూ y ky అవుతుంది. n ప్లస్లో 1 ఉంది, 1 ఇంటూ y1 బై k ప్లస్ 1 అవుతుంది. ఇది క్యాపిటల్ ఏ వాల్యూ. ఈ క్యాపిటల్ ఏ అనేది సర్కిల్ మీద ఉంది, క్యాపిటల్ ఏ పాయింట్. ఈ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు kx ప్లస్ x1 బై k ప్లస్ 1 కామా ky ప్లస్ y1 బై k ప్లస్ 1. ఈ సర్కిల్ ఈక్వేషన్ 1లో అప్లై చేద్దాం. A ఈక్వల్ టు kx ప్లస్ x1 బై
k plus 1 ky plus y1 by k plus 1 in equation 1 లో అప్లై చేయాలి. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. x ప్లస్ లో kx ప్లస్ x1 by k plus 1, y ప్లస్ లో ky ప్లస్ y1 by k plus 1 సబ్స్టిట్యూట్ చేద్దాము. kx plus x1 by k plus 1 whole square, ky plus y1 by k plus 1 whole square plus 2z into kx plus x1 by k plus 1 plus 2f into ky plus y1 by k plus 1 plus c equal to 0. క్యాపిటల్ ఏ వాల్యూస్ సర్కిల్ ఈక్వేషన్లో అప్లై చేసినాము. ఇక్కడ స్క్వేర్ ఉంది, kx plus x1 whole square k plus 1 whole square అవుతుంది. ఇక్కడ కూడా ky plus y1 whole square k plus 1 whole square అవుతుంది. ఎల్సిఎం k plus 1 whole square తీసుకున్నప్పుడు kx plus x1 whole square అవుతుంది, ky plus y1 whole square. ఇక్కడ ఆల్రెడీ k plus 1 ఉంది, ఇక్కడ k plus 1 whole square ఉంది కాబట్టి ఒక k plus 1 మిగులుతుంది. 2g into kx plus x1 into k plus 1 2f into ky plus y1 into k plus 1 plus c into k plus 1 whole square. LCM తీసుకుంటే k plus 1 whole square LCM తీసుకుంటే ఇక్కడ ఒక స్టెప్ డైరెక్ట్ వేస్తున్నాము. మనం దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే a plus b whole square k square x square plus x1 square plus 2k xx1 ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. మనం కే స్క్వేర్ ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, కే ఇంటూ కే ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, కే ఇంటూ కే స్క్వేర్ వస్తుంది. అప్పుడు కే స్క్వేర్ అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్, ఇక్కడ 2gx వస్తుంది, 2fy, ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, మళ్ళీ సితో మల్టిప్లై చేయాలి, సి కే స్క్వేర్ అవుతుంది. బట్ కే స్క్వేర్ బయటకు పోతే సి మిగులుతుంది. నెక్స్ట్ 2k టర్మ్స్ ఇక్కడ ఏమొస్తుందంటే 2k xx1 వస్తుంది, ఇక్కడ 2k y1 వస్తుంది. 2k కామన్ తీస్తే 2k xx1 ప్లస్ y1, ఇక్కడ కూడా చూడండి 2g kx ఇంటూ 1, 2g kx ఇంటూ 1 ఏమవుతుందంటే 2g kx అవుతుంది. అట్లే 2g kx1 వస్తుంది ప్లస్ 2g kx1 వస్తుంది. ఇక్కడ 2k కామన్ తీస్తే g కూడా కామన్ తీసినాం అనుకోండి 2kg, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది g ఆఫ్ x ప్లస్ x1 మిగులుతుంది. అంటే 2k కామన్ మిగిలిపోతే g ఆఫ్ x ప్లస్ x1. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషన్ అదే విధంగా చేస్తే ఇక్కడ కూడా 2k కామన్ పోతే లోపల ఏం మిగులుతుందంటే f ఇంటూ y ప్లస్ y1 అని మిగులుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 2g kx ఇంటూ 1 ఏమవుతుందంటే 2g kx అవుతుంది. ఇక్కడ kx1 దీన్ని మల్టిప్లై చేస్తుంది 2g kx1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2k కామన్ తీస్తే లోపల gx ప్లస్ gx1, మళ్ళీ g కామన్ తీస్తే x ప్లస్ x1 వస్తుంది అన్నమాట. సేమ్ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా అట్లే వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే xx1 ప్లస్ y1
2k కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందంటే g ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ y1. ఇక్కడ కూడా చూడండి కే స్క్వేర్ తర్వాత 2k వస్తుంది, సితో మల్టిప్లై చేస్తాం. 2k పక్కన పోతే మనం మిగిలేది సి అన్నమాట. ఇంకా కే స్క్వేర్ అయిపోయింది, 2k అయిపోయింది. ఇంకా ఇండివిజువల్ టర్మ్స్ మిగులుతాయి. ఇక్కడ x1 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ y1 స్క్వేర్ వస్తుంది. 2gx1 ఇంటూ 1 2gx1, 2fy1 ఇంటూ 1 2fy1. ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k 1 మిగులుతుంది, సి ఇంటూ 1 సి అవుతుంది. అంటే లాస్ట్ ఏమొస్తుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అనేది సర్కిల్ ఈక్వేషన్. అంటే ఇది ఏమైందంటే కే స్క్వేర్ ఇంటూ ఎస్ అవుతుంది, ఇదంతా ఎస్ అవుతుంది. ప్లస్ 2k ఇది s1 నొటేషన్, x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ y1 ప్లస్ సి. s1 నొటేషన్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి. s11 నొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్రాబ్లంలో క్యాపిటల్ ఏ వాల్యూని సర్కిల్ ఈక్వేషన్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఎల్సిఎం తీసుకుని ఇక్కడ రాసుకున్న తర్వాత మనకు కామన్ టర్మ్స్ గుర్తు రావనుకోండి. కే స్క్వేర్లో సర్కిల్ ఈక్వేషన్ రావాలి, కే స్క్వేర్ తర్వాత సర్కిల్ ఈక్వేషన్, 2k తర్వాత s1 ఈక్వేషన్, తర్వాత s11 ఈక్వేషన్. ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. కే స్క్వేర్ ఎస్ 2k s1 ప్లస్ s11 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మారుంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి అని. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటారు, ఏ వాల్యూ ఎస్, బి వాల్యూ 2s1, సి వాల్యూ s11. ఇప్పుడు మనం ఏం చేసినామంటే సర్కిల్లో లైన్ L ఈక్వల్ 0 ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పోతూ ఇంటర్సెక్ట్ అయితే 2 పాయింట్ దగ్గర కట్ చేసింది. ఇదే లైన్ సర్కిల్ మీట్ కావాలంటే అప్పుడు ట్యాంజెంట్ అవుతుంది అనమాట. ద లైన్ L ఈక్వల్ 0 టచ్ ద సర్కిల్. అదే లైన్ సర్కిల్ టచ్ కావాలి అన్నప్పుడు డిస్క్రిమినేట్ 0 కావాలి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. బిలో 2s1 ఉంది, 2s1 స్క్వేర్ చేస్తే 4s1 స్క్వేర్ అవుతుంది. 4 ఇంటూ ఎస్ ప్లస్లో ఎస్, ఏ ప్లస్లో ఎస్ రాయాలి, ఏ ప్లస్లో ఎస్, సి ప్లస్లో ఎస్ డబుల్. 4 క్యాన్సల్ చేస్తే s1 స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ s1 స్క్వేర్ మైనస్ ఎస్ ఇంటూ s11. s1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అవుతుంది ప్లస్ అయితే ఎస్ ఇంటూ s11.